టుడే కార్తీక దీపం రివ్యూ మాల్ని అంతా ఓకే కదా, సరే నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పేసి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు దక్షిణామూర్తి వచ్చి పదమ్మ వెళ్దామనేసి అంటూ ఉంటాడు. మీరు వద్దు మామయ్య గారు అనేసి అంటూ ఉంటుంది. మాల్ని నేను రాకపోవడం ఏంటమ్మా, నా మిత్రుడి ఇంటికి వచ్చి మరీ ఆహ్వానించాడు కదా, పైగా మొదటి శుభలేఖ నాకే ఇచ్చాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. మొదటి శుభలేఖ అందుకున్న మిత్రుడిని, బంధువుని, వియ్యంకుని నేను పెళ్ళికి రాకపోతే ఎలాగమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. లేదు మామయ్య గారు, మీరు రావద్దు అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. ఎందుకమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. మీరు అక్కడికి వచ్చిన ప్రతిసారి మీకు అవమానమే జరుగుతుంది అనేసి అంటూ ఉంటుంది మాలిని. నా కూతురి ఇంటి దగ్గర నాకు అవమానం ఏంటమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. మిమ్మల్ని ప్రతిసారి అవమానించేది వాళ్ళే, కానీ ఈరోజు అలా కాదు, అందుకే వద్దంటున్నాను మావయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. ఇక్కడ మర్యాద ఇవ్వడంలో కానీ, పలకరింపులో కానీ, బంధువుల మధ్య కానీ మిమ్మల్ని ఎవరు ఏ రకంగా అవమానించాలో, ఎవరికి ఏ రకంగా అవమానించాలో ఆ శివనారాయణకి తెలుసు. కనీసం మీ అల్లుడైనా మిమ్మల్ని నోరారా మామయ్య గారు రండి అని పిలవడు అని చెప్పేసి, అల్లుడు వరకు ఎందుకు, కూతురే పలకరించదు అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. అన్నీ తెలిసిందే కదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. పలకరించే రోజు దగ్గరికి వస్తుంది అనేసి అంటూ ఉంటాడు. రానివ్వండి మామయ్య గారు, అందరినీ మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వచ్చేలా నేను చేస్తాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. అది కాదమ్మా అనేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. మామయ్య గారు, మీరంతా అనుకున్నట్టుగా జరుగుతుంది మామయ్య గారు, దాంట్లో ఏ మార్పు లేదు, నేను ఉంటే మంచిదేమో అనేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. వద్దు మామయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. నేను వెళ్తాను అని చెప్పేసి, ఈసారి నేను తలెత్తుకునే పనే చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. వెళ్ళొస్తాను మామయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. మన వాళ్ళ పెళ్ళి చూడలేదన్న బాధ నన్ను ఇక్కడ ప్రశాంతంగా ఉండనివ్వదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు దక్షిణామూర్తి. జరిగేదంతా మంచి అయినప్పుడు కాస్త ఓపిక పట్టడం అవసరం మామయ్య గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. సరే అమ్మ, క్షేమంగా వెళ్ళి అనుకున్నది సాధించరా అని చెప్పి దక్షిణామూర్తి అంటూ ఉంటాడు. అలాగే మామయ్య గారు అని అంటూ ఉంటుంది. మీరు అనుకున్నది సాధించి వస్తాను, ఉంటాను మామయ్య గారు అంటుంది. ఈలోపు జోష్న దగ్గరికి సూరజ్ వెళ్తూ ఉంటాడు. ఏంటి ఇలా లోపలికి వచ్చేసావు, కనీసం తలుపు తట్టి రావాలని కూడా తెలియదా అని జోష్న సూరజ్ని అంటూ ఉంటుంది. రూమ్లో నువ్వు మాత్రమే ఉంటావని తెలిసి వచ్చానని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. నేను రూమ్లో ఎలా ఉన్నానో తెలియకుండా ఎలా వస్తావో అంటుంది జోష్న. నువ్వు ఎలా ఉన్నావో ఫోటోలో చూశానులే, అందుకే ధైర్యంగా వచ్చాను అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. నేను ఫోటోలో చూశానని జోష్న అంటూ ఉంటుంది. డైరెక్ట్గా చాలా బాగున్నావు పెళ్లి కొడుకులాగా అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. నువ్వు కూడా చాలా బాగున్నావు అనేసి అంటూ ఉంటాడు సూరజ్. చేతిలో ఏంటిది అని అడుగుతూ ఉంటుంది జోష్న. గిఫ్ట్ అంటాడు సూరజ్. ఇది నీది, ఇప్పుడు గిఫ్ట్ ఏంటి అంటుంది జోష్న. నువ్వు నాకు చాలా ఇచ్చావు, నేను నీకేమీ ఇవ్వలేదు అన్నావు కదా, అందుకే నీకోసం ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను అనేసి అంటూ ఉంటాడు సూరజ్. అడిగానని ఇస్తున్నావా అంటుంది జోష్న. ప్రేమతో ఇస్తున్నావా అంటుంది. ఇచ్చేది కాబట్టి ఇస్తున్నాను, అదే ప్రేమతో ఇస్తున్నానా అడుగుతున్నాను అని జోష్న అంటుంది. మనసుతో ఇస్తున్నానని చెప్పి అంటూ ఉంటాడు సూరజ్. మనసులో ఉన్నది నీకు అర్థం కావడం కోసం ఇస్తున్నాను అనేసి అంటూ ఉంటాడు సూరజ్. ఇది ప్రేమతో కదా, అంతకు మించి ప్రేమ కంటే మించింది ఏముంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. ఇది చూస్తేనే అర్థమవుతుందని, ఇవి ఇప్పుడే చూస్తాను అని చెప్పేసి జోష్న అంటూ ఉంటుంది. జోష్న అంటాడు సూరజ్. ఏమైంది అంటే, ఇప్పుడు కాదు అంటే మరి ఎప్పుడు ఓపెన్ చేయాలి అంటుంది జోష్న. తర్వాత అంటాడు సూరజ్. తర్వాత అంటే తర్వాతే తీయి అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. అర్థమైంది, సంతోషం కదా అని అంటూ ఉంటుంది జోష్న. ఇప్పుడు మనం ఇద్దరం పక్క పక్కన కూర్చొని ఈ గిఫ్ట్ ఓపెన్ చేద్దామని అంటూ ఉంటుంది. దీని ఇద్దరం కలిసి ఓపెన్ చేయలేము అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. ఇద్దరం కలిసి ఓపెన్ చేస్తామని కాదు బాబు, నేను ఓపెన్ చేస్తూ ఉంటాను, అప్పుడు నువ్వు నా పక్కనే ఉంటావు అనేసి అంటూ ఉంటుంది జోష్న. దీంట్లో ఏముందో నువ్వే ఒక్కదానివే చూస్తావా జోష్న అనేసి అంటూ ఉంటాడు సూరజ్. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అనేసి అంటూ ఉంటుంది జోష్న. ఏమో నాకు అనిపించింది చెప్తున్నాను అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. నువ్వు అలా చెప్పావు అంటే నువ్వేం చెప్పినా ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది అని జోష్న అంటూ ఉంటుంది. అయితే దీనికి ఒక అర్థం ఉందనుకుంటావా అంటాడు సూరజ్. ఏంటో అర్థం అనేసి అడుగుతూ ఉంటుంది జోష్న. తర్వాత తెలుస్తుందిలే అని చెప్పేసి అంటూ ఉంటాడు సూరజ్. నా కోసం కవిత రాసావా అనేసి అడుగుతూ ఉంటుంది జోష్న. ఏదైనా ఉండొచ్చు, ఖరీదైందైనా అవసరమైందైనా అనేసి అంటూ ఉంటాడు. ఇప్పినప్పుడు చూసినప్పుడే తెలుసుకోవాలి అంటూ ఉంటాడు సూరజ్. ప్లీజ్ సూరజ్, ఏమైనా చెప్పావా, తెలుగులో సర్ప్రైజ్ అనేసి అంటూ ఉంటాడు. తెలుగులో ఏమంటారు అని అడుగుతూ ఉంటాడు. ఆశ్చర్యం, అదే దీంట్లో ఉంది అంటాడు సూరజ్. నువ్వేం చేసినా స్పెషల్గానే ఉంటుంది సూరజ్, అందరిలాగా నువ్వెందుకుంటావు
ఇంకా నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నేను ఏదైనా చెప్తానని నువ్వు అనుకుంటున్నావా అంటాడు సూరజ్. నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను అంటుంది జ్యోత్స్న. ఏంటి అంటాడు సూరజ్. మనం ప్రేమికులుగా ఉండే ఆఖరి రోజు ఇదే, తర్వాత మన పెళ్ళి అయిపోతుంది. అప్పుడు మనం భార్యాభర్తలుగా ఉంటాం. నా మీద నీకు, నీ మీద నాకు కొన్ని అధికారాలు వస్తాయి. అప్పుడు ప్రేమ కొత్తగా మారవచ్చేమో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు నన్ను తాకలేదు, ముద్దు పెట్టుకోలేదు, జస్ట్ నా రూమ్లోకి వస్తేనే ఏదో తెలియని ఫీలింగ్, తెలియకుండానే సిగ్గుపడుతున్నాను. సూటుగా చూడాలనిపిస్తుంది కానీ చూడలేకపోతున్నాను. అయినా సరే చూస్తున్నాను. ఎవరైనా వస్తారేమో, మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమైనా అనుకుంటారేమో అన్న భయం కూడా ఉంది అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఎందుకు భయం అంటాడు సూరజ్. చూస్తే ఏమవుతుంది అంటాడు. కానీ తెలియదు. అవి ప్రేమలో ఉన్నప్పుడు కలిగే ఫీలింగ్స్ చాలా బాగుంటాయి. అది పెళ్ళి అయిపోతే ఇద్దరు ఒకే రూమ్లో ఉంటాం కదా అంటుంది జ్యోత్స్న. అప్పుడు నువ్వు నా రూమ్లోకి రావడం నా కోసం అవ్వదు, నీ అధికారం అవుతుంది. నువ్వు వచ్చింది నా కోసమని నేను కూడా అనుకోను. మొబైల్ కోసం రావచ్చు, మరి ఎందుకైనా రావచ్చు. పెళ్ళి ముందు వరకు బాగుండే ఈ ప్రేమలో ఇంకొన్ని జ్ఞాపకాలు కావాలి అని చెప్పేసి జ్యోత్స్న అంటుంది. ఇలాంటివా అంటాడు. నువ్వు నాకు చాలాసార్లు లవ్ ప్రపోజ్ చేసావు, కానీ నేను ఒక్కసారి కూడా నీకు లవ్ ప్రపోజ్ చేయలేదు. నువ్వు అంటే నాకు ఇష్టమని చెప్పాను అంతే అంటాంది జ్యోత్స్న. రెండు ఒకటే కదా అంటాడు సూరజ్. కాదు సూరజ్, నా మనసు నీకు తెలియడం వేరు, నా మనసు నేను నీకు ఇవ్వడం వేరు. అందుకే మన ప్రేమకి మిగిలిన ఈ కొన్ని నిమిషాలలో నేను ఒక పని చేయాలనుకుంటున్నాను అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటది అని సూరజ్ అడుగుతూ ఉంటాడు. ఐ లవ్ యూ. నేను నీకు లవ్ ప్రపోజ్ చేశానన్నమాట లైఫ్ లాంగ్ గుర్తుంటుంది కదా. ఎందుకంటే మనం పెళ్ళి బట్టల్లో ఉన్నాం, పెళ్ళికి సిద్ధంగా ఉన్నాం. ఈ పెళ్ళికి సిద్ధంగా ఉన్న ఓ లవ్ జంట ప్రపోజ్ చేసుకోవడం నాకు చాలా బాగా నచ్చింది. ఇది గులాబీ కాదు, దీనిని అందుకునే అర్హత నీకు మాత్రమే ఉందని పువ్వు తీసుకుని ఐ లవ్ యూ చెప్తుంది. తీసుకో సూరజ్ అంటూ ఉంటుంది జ్యోత్స్న. నాకంటూ ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇంకా నాకంటూ ఏమీ లేదు, నీ జీవితం లేదు, మనమిద్దరం ఒకటే అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అంటే ఛాయని, సూరజ్ అంటే సూర్యుడని, ఆకాశం మన జీవితం అయితే ఒకటే సూర్యుడు, ఒకటే ఛాయని. నువ్వు వెలుగువు, నేను వెన్నెలనిస్తాను, నన్ను నీలోకి తీసుకో సూరజ్ అని ఐ లవ్ యూ సో మచ్, తీసుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. తీసుకుంటాను, ఇప్పుడు కాదు అంటాడు సూరజ్. ఇప్పుడు మన పెళ్ళైన తర్వాత ఎప్పుడు అంటుంది జ్యోత్స్న. మన పెళ్ళైన తర్వాత అంటాడు సూరజ్. మన పెళ్ళైన తర్వాత మనం భార్యామత్తలం అయిపోతాంగా అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడైతే మరింత బాగుంటుందని అంటూ ఉంటాడు సూరజ్. అప్పుడు భర్తకి చెప్పినట్టు అవుతుంది కానీ అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేను అప్పుడే తీసుకుంటాను అంటాడు సూరజ్. ఓకే, ఒకప్పుడు నువ్వు ఇచ్చిన ఫ్లవర్ని నేను కాలు కింద వేసి తొక్కాను, ఇప్పుడు నేను నీకు ఫ్లవర్ ఇస్తున్నాను, అప్పుడు నేను యాక్సెప్ట్ చేయలేదని ఇప్పుడు నువ్వు రిజెక్ట్ చేయడం లేదు కదా ఫ్లవర్ని అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. అలాంటిది ఏం లేదు జ్యోత్స్న అంటాడు సూరజ్. అయితే ఫ్లవర్ తీసుకో, లేదంటే నేను ఈ రూమ్ దాటి రాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఓకే జ్యోత్స్న, మండపంలో కలుద్దాం అనేసి అంటూ ఉంటాడు సూరజ్. గిఫ్ట్ జాగ్రత్త, ఓకే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఐ లవ్ యూ టూ అని చెప్పలేదు కదా అనేసి అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. వీడు సిగ్గుపడుతున్నాడో, ఇబ్బంది పడుతున్నాడో, ఎవరైనా వస్తున్నారేమో అని భయపడుతున్నాడో అర్థం కావట్లేదు. వాడు చెప్పకపోతేనో నేను చెప్పాను కదా అనేసి అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. హ్యాపీగా ఉంటుంది. గిఫ్ట్ జాగ్రత్త అని మాత్రం చెప్పాడు. దీనిలో ఏముందో దీన్ని జాగ్రత్తగా దాచిపెట్టాలి. పెళ్ళి అయ్యే వరకు నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు చాలా స్పెషల్, నేను స్పెషల్గానే ఓపెన్ చేస్తానని చెప్పి గిఫ్ట్ని లోపల పెడుతూ ఉంటుంది. ఈలోపు కళ్యాణ మండపానికి గెస్టులు వస్తూ ఉంటారు. శివనారాయణ అందరికీ నమస్కారం, లోపలికి వెళ్ళండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. రండి అని చెప్పేసి పిలుస్తుంటాడు. మీరు కూడా ఇంత ఆలస్యంగా వస్తే అలాగా అని చెప్పేసి సూరజ్ని పెంచిన పెద్ద ఆయనతో అంటూ ఉంటాడు. దశరథ, మీకు తెలుసు కదా, ఈయనే సూరజ్ని పెంచి పెద్ద చేసిన వాడని చెప్పేసి పెద్ద ఆయన పరిచయం చేస్తూ ఉంటాడు దశరథకి. నమస్కారం అండి అని చెప్పేసి దశరథ అంటుంటాడు. నమస్కారం అండి అనేసి అంటుంటాడు. ఇలాంటి మంచివారు చాలా అరుదుగా ఉంటారు అనేసి ఇలాంటి మంచివారు చాలా అరుదుగా ఉంటారని చెప్పి దశరథ అంటూ ఉంటాడు. అవును మావయ్య, కుబేరు లాంటి వాళ్ళు, ఇలా పెద్ద ఆయన లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటూ ఉంటారు అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటాడు. కార్తిక్, ఈయన బాధ్యత నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి శివనారాయణ కార్తిక్తో అంటూ ఉంటాడు. అలాగే తాత అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటాడు. మీరు రండి, సూరజ్ తరపున రావాల్సిన ఒకే ఒక బంధువు వచ్చేసాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. బంధువా అనేసి అంటూ ఉంటాడు దశరథ. బంధువైనా గురువైనా అంతే తనే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ.
ఇంకా తనకి సొంతమని చెప్పుకోవడానికి ఎవరున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అదే టైంలో నమస్తే బాబాయ్ అని చెప్పేసి మాలిని వస్తూ ఉంటుంది. కార్డు ఇచ్చి పిలిచారు కదా, రాకుండా ఎలా ఉంటాము అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. రావనుకున్నాను అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటే, కార్డు ఇవ్వకపోయి ఉంటే ఆగిపోయేదానివా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. ఇక్కడ జరుగుతున్న పెళ్ళి నా ఆడపడుచు సుమిత్ర కూతురిది, అంటే నా మేనకోడలిది, నేను రాకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. అవునవును అని చెప్పేసి ఎక్కడా మీ మామయ్య గారు అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. రాలేదు అని చెప్పి మాలిని అంటుంది. నా మీద పోటీకైతే వస్తారు, ఓడిపోయి తలదించుకుని వెళ్ళడానికి. ఇలాంటి ఆంటీల దగ్గర అలాంటివి కుదరవు కదా, అందుకే రాలేదనుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. అమ్మ దీప, మాలినిని తీసుకెళ్ళి ముందు వరుసలో కూర్చోబెట్టమ్మా అని చెప్పేసి శివనారాయణ దీపతో అంటూ ఉంటాడు. ఎందుకు బాబాయ్ నాకంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనేసి అంటూ ఉంటుంది మాలిని. ప్రాధాన్యత కాదు మాలిని, అవసరం. వెనక వరుసలో కూర్చుంటే నీకు మళ్ళీ సరిగ్గా కనబడదు కదా, సరిగ్గా తాళి కట్టే సమయానికి ఎవరైనా నీ చూపుకి అడ్డుపడతారేమో అని ముందు వరుసలో కూర్చోమని చెప్తున్నాను. సూరజ అనాథని ఎలా పెళ్లి చేస్తావని అడిగావు కదా, ఎలా పెళ్లి చేస్తామో నీ కళ్ళతో నువ్వే చూడాలి. నా మనవరాలి జోష్ణ మెడలో సూరజ్ తాళి కట్టడం నీ కళ్ళతో నువ్వే చూడాలి. ఈ జ్ఞాపకాలు అనేసి అంటూ ఉంటాడు శివనారాయణ. ఈ పెళ్లి తాళికి జ్ఞాపకాలు నీకు జీవితాంతం గుర్తుండాలి అనేసి అంటుంటాడు. కరెక్టే బాబాయ్, ఈ పెళ్లి తాళికి జ్ఞాపకాలు నాకు జీవితాంతం గుర్తుంటాయి, మర్చిపోవాలన్నా మర్చిపోలేము అనేసి అంటూ ఉంటుంది మాలిని. ఎందుకంటే జరుగుతున్నది నా మేనకోడలి పెళ్ళి అనేసి అంటూ ఉంటుంది మాలిని. అమ్మ దీప తీసుకెళ్ళి కూర్చోబెట్టమ్మా అని చెప్పేసి వెళ్ళమ్మా కూర్చో అనేసి అంటూ ఉంటాడు శివనారాయణ మాలినితో. రండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది మాలిని. అత్త అని పిలవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. రండి అని చెప్పేసి దీప మాలినిని పిలుస్తూ ఉంటుంది. అత్త అని పిలవచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. పదండి కూర్చోండి పెళ్ళి అనేసి సోఫాలో కూర్చోబెడుతూ ఉంటుంది దీప. పెళ్ళి బాగా కనపడుతుందా ఇక్కడి నుంచి, గుడ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. ఇలాంటి అద్భుతాలు జీవితంలో ఒకసారి మాత్రమే జరుగుతాయి కదా దీప అనేసి అంటూ ఉంటుంది మాలిని దీపతో. ఏమవుతుందో తెలుసా, ఏంటత్తా తేడాగా మాట్లాడుతున్నావు అనేసి అంటూ ఉంటుంది దీప. మొదటి నుంచి చూస్తున్నాం కదా దీప అని చెప్పేసి కార్తిక్ అంటూ ఉంటాడు. ఈవిడెప్పుడు ఇంతే అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తిక్. నేనేం తేడాగా మాట్లాడాను అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. పెళ్ళి ఆగిపోతుంది అన్నానా అనేసి అంటూ ఉంటుంది మాలిని. నువ్వు అన్నా ఆగదులే పిన్ని అంటాడు కార్తిక్. చూడ్డానికి వచ్చావు, ఒకసారి ఇలా రా అమ్మ అనేసి ఎవరు నిన్ను పలకరించదు, నీ మనసులో బాధగా ఉంటుందిలే, నేను అర్థం చేసుకోగలను కదా పిన్ని. సొంత ఆడపడుచు కూతురి పెళ్ళి, నీ ఆడపడిచే నేను నవ్వుతా పలకరించలేదు, నీకు వరుసగా అన్నయ్య అయ్యే దశరథ్ గారే నిన్ను చెల్లి అని పిలవలేదు అని చెప్పేసి మరి ఉంటుందిలే, బాధ చాలా బాధగా ఉంటుంది అని చెప్పేసి కార్తిక్ మాలినితో అంటూ ఉంటాడు. ఇదిగో బాబు అని చెప్పేసి అక్కడ ఇదిగో బాబు ఆగు అని చెప్పేసి డ్రింక్ తీసుకుని మాలినికి ఇస్తూ ఉంటాడు. ఇది ఇప్పుడు నీకు చాలా అవసరం, తీసుకో పిన్ని అని చెప్పేసి డ్రింక్ ఇస్తూ ఉంటాడు. థ్యాంక్స్ రా, నాకు ఇప్పుడు ఇది చాలా అవసరం అని చెప్పేసి అంటూ ఉంటుంది మాలిని. ఈలోపు పంతులు గారు, అమ్మ ముహూర్తం సమయం మించిపోతుంది, పెళ్లి కూతురిని తీసుకురండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. దీప నువ్వు వెళ్ళి పెళ్లి కూతురిని తీసుకురా, పంతులు గారు తీసుకురమ్మంటున్నారని చెప్పేసి కార్తీక్ దీపతో అంటూ ఉంటాడు. ఈలోపు శ్రీధర, కాంచన నువ్వేమీ మాట్లాడుకో అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మనిషితో నేను ఎందుకు మాట్లాడుతానండి అని కాంచన అంటూ ఉంటుంది. ఏం కాంచన ఎలా ఉన్నావు అని చెప్పేసి మాలిని అడుగుతూ ఉంటుంది. ఈరోజు నేను మౌనవ్రతం, నువ్వు కూల్ డ్రింక్ తాగు అని చెప్పేసి మాలినితో కాంచన అంటుంది. అంటూ ఉంటుంది. ఈలోపు దీప సుమిత్ర కలిసి జోష్ణని తీసుకొస్తూ ఉంటారు. మమ్మీ అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్ణ. ఏంటి అనేసి అడుగుతూ ఉంటుంది. నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి జోష్ణ దాసు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. ఎక్కడికి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఈలోపు సుమిత్రని ఎవరో పిలుస్తూ ఉంటారు. మమ్మీ నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి జోష్ణ అంటూ ఉంటుంది. నువ్వు మరోసారి అన్నయ్యతో అని చెప్పేసి దాసు పారిజాతంతో మాట్లాడుతూ ఉంటాడు. అదే సమయానికి వెళ్ళి జోష్ణ చెయ్యేస్తూ ఉంటుంది. చూసి బొమ్మలా ఉన్నావమ్మా, నిజంగా బొమ్మలాగా ఉన్నావమ్మా అని చెప్పేసి దాసు అంటూ ఉంటాడు. నిజంగా బాగున్నానా నాన్న అని అడుగుతూ ఉంటుంది జోష్ణ. నీకేంటమ్మా, ఈ జన్మకు సరిపడా అదృష్టాన్ని ఆ దేవుడు నీకు వరంగా ఇచ్చాడమ్మా అనేసి అంటూ ఉంటాడు దాసు. అవును నాన్న, నువ్వు వెళ్ళమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది అనేసి అంటూ ఉంటాడు దాసు. నాకు నీ ఆశీర్వాదం కావాలి నాన్న అని చెప్పేసి జోష్ణ అడుగుతూ ఉంటుంది. అమ్మ జోష్ణ వద్దమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. కాళ్ళకు దండం పెడుతూ ఉంటుంది. నీ కూతురి జీవితం బాగుండాలని ఆశీర్వదించవా నాన్న అని చెప్పేసి కాళ్ళకు దండం పెడుతూ ఉంటుంది. ఈ చేతికి ఆశీర్వదించే యోగ్యత లేదమ్మా, నీ
నీ చేత నాన్నని పిలిపించుకునే యోగ్యత కూడా నాకు లేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఎవరైనా వచ్చి చూస్తే బాగోదమ్మా అని చెప్పేసి వెళ్ళమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నేను నీ కూతురినే కదా నాన్న, నాలాంటి వాడికి కూతురిగా పుట్టకూడదమ్మా, ఈ జన్మ పుట్టినందుకే కదా ఈ జన్మని ఆశ్రయించుకున్నావు అనేసి అంటూ ఉంటాడు దాసు. బిడ్డల ఆలోచనల్ని ఇష్టాలని ముందుగా తెలుసుకుని పిల్లల్ని కనే రోజు వస్తే బాగుంటుందమ్మా అని చెప్పేసి దాసు అంటూ ఉంటాడు. అప్పుడు కూడా నేను నీ కూతురిగానే పుట్టాలని కోరుకుంటున్నాను నాన్న అని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. దాసు అనేసి పిలుస్తూ ఉంటుంది పారిజాతం. విన్నావా అమ్మ, ఈ మాట సరిపోదు, ఈ అమ్మ ఈ జన్మకి ఈ నాన్నకి అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు. అమ్మ ఆనందంలో గుండె ఆడటం లేదమ్మా అని చెప్పేసి దాసు అంటూ ఉంటాడు. దేనికి చేస్తావమ్మా అని చెప్పి జ్యోత్స్నని దాసు అడుగుతూ ఉంటాడు. దేనికి నాకు తండ్రివని అందరికీ చెప్పేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న అని చెప్పేసి అని అంటుంది. అమ్మ నిజం చెప్పేస్తాను నాన్న అనేసి అంటూ ఉంటుంది. ఏం నిజం చెప్పొద్దంటావా అనేసి అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. చెప్తే ఏమవుతుందో తెలుసు కదే. నాకు తెలుసు గ్రాని అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి నాన్న అనేసి అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నాన్న కూతురిని చెప్పాలనుకోలేదమ్మా, కూతురుగా ఉంటే చెప్పాలనుకోలేదమ్మా, ఈ వైభవం నాలాంటి దాసు అంతులుగా ఉంటే నీకున్న గౌరవం మర్యాద కూడా పోతుందమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు. మరి ఏం చెప్పాలి? ఏదో ఒక రోజు నేను వీళ్ళ కూతురిని కాదని చెప్పాలి కదా నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నా దగ్గర సమాధానం లేదమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు దాసు. నా దగ్గర ఉంది నాన్న, నేను నిర్ణయం తీసేసుకున్నాను అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. నీ బొంద నిర్ణయమే అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. నిజాలు బయటపడ్డాయంటే జీవితాలు తగలబడిపోతాయి అనేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఇప్పటికే జీవితాలు చీకట్లో మనం చేసిన తప్పులకు తగలబడిపోతున్నాయి గ్రాని, చేసిన పాపాలు కొన్నైనా కడుక్కుంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. దశరథ కూతురిగా పెళ్లి చేసుకుంటాను, దాసు కూతురిగా బతుకుతాను అనేసి అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయ్యో జ్యోత్స్న, నా మాట వినవే అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను ఎవరి మాట వినను, నా మెడలో తాళి పడిన వెంటనే నిజం చెప్పేస్తాను, నువ్వేమంటావు నాన్న అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న దాసుని. నీ ఇష్టమమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. నువ్వు చెయ్యాలనుకున్నది చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈలోపు దీప వచ్చి జ్యోత్స్న వెళ్దామా అనేసి అంటూ ఉంటుంది. నువ్వు వెళ్ళి దీప, నేను జ్యోత్స్నతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. నేను ఎవరితోనే మాట్లాడవలసిన అవసరం లేదు, పద దీప వెళ్దామని చెప్పేసి జ్యోత్స్న అంటూ ఉంటుంది. ఇంతటితో ఈరోజు సీరియల్ ముగుస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.